ఇరాన్లో మరోసారి మహిళల హిజబ్ ధరించే అంశం మీద కలకలం జరుగుతోంది. హిజబ్ను వ్యతిరేకిస్తూ గాయకుడు మెహదీ ఎర్రాహి 2023లో రూసా రీటో అనేటటువంటి ఒక పాటను విడుదల చేశాడు. ఇస్లామిక్ చట్టానికి వ్యతిరేకంగా పాట పాడినందుకు ఆ సమయంలో ఎర్రాహిని పోలీసులు అరెస్ట్ చేశారు. దోషిగా తేలిన అతడు గతేడాది విడుదలయ్యాడు. తాజాగా ఈ కేసుపై రెవల్యూషనరీ కోర్టు తీర్పునిచ్చింది. అతడికి 74 కొరడా దెబ్బలు విధించాలని ఆదేశించింది. కాగా 2022లో ఇరాన్ అంతటా హిజబ్కు వ్యతిరేక నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిరసనకారులకు మద్దతుగా ఎర్రాహి ఈ పాటను విడుదల చేశారు. తన శిక్షపై ఎర్రాహి స్పందిస్తూ స్వేచ్ఛ కోసం మూల్యం చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. అయితే చాలా మంది మహిళలు దీన్ని వ్యతిరేకించారు. ఈ అంశాలు అమలయ్యేలా దేశంలోని నైతిక పోలీస్ విభాగం పర్యవేక్షిస్తుంది. 2022లో మాసా అమి అనే యువతి హిజబ్ను సరిగా ధరించలేదన్న అభియోగంపై పోలీసులు అరెస్ట్ చేయగా వారి కస్టడీలో ఆమె మరణించింది. దీంతో 2022లో ఇరాన్ను హిజాబ్ నిరసనలు కుదిపేశాయి. ఆ మృతి వార్తతో వేల మంది మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసనను తెలియజేశారు. వారికి అంతర్జాతీయ సమాజం మద్దతు తెలుపుతూ ఆందోళనకారులపై టెహ్రాన్ ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించింది. మీరే ఆలోచించండి ఒక్కసారి, ఇంత అభివృద్ధి చెందినటువంటి ప్రపంచంలో మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలతో కట్టుబాట్లతో మహిళలను కట్టడి చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి ఈ పరిస్థితులను మనం ప్రశ్నించాలా వద్దా? మహిళల యొక్క పరిస్థితుల మీద మాట్లాడుతున్నటువంటి నిరసనకారుల మీద ప్రభుత్వాలు ఇట్లా ఉక్కుపాదం మోపడాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. లేకపోతే కాలం ఎంత ముందుకు వెళ్ళినా కానీ మనం తిరోగమన దశగానే వెళ్తాం తప్పిస్తే బాగుపడే పరిస్థితులు మన కాలంలో ఉండనుగాక ఉండవు.